ఉప్పల్ బాల్ గారు ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, అసలు ఏం చదువుకున్నారు? ఈ మాటలు చదువుకుంటే రావు. మనకు ఒక నాలెడ్జ్ అనేది ఉండదు. మనకు ఒక ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఒకటి నా జీవితంలో నాకు ఒక గోల్ ఉంటుంది. ఏంది నా పని ఏంటి, నా వర్క్ ఏంది, నా ఎంజాయ్ ఏంటి, బతకాలని నాకు ఒక గోల్ ఉంటుంది. ఎవరు నేర్పించరు. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకోలేదు ఎలా బతకాలి, ఎలా బతకాలి. ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు అంతమంది వాళ్ళు డబ్బుల కోసం చేశారు ఒక మాట, మరి నేను ఎందుకు చేయలేదు? మరి నేను కూడా 30 లక్షలు తీసుకుంటే ఈరోజు నేను కూడా డబ్బులు తీసుకుంటే సారీ అండి నేను కూడా బెట్టింగ్ అప్ చేసిన చెప్పి నేను కూడా సంపాదించదు. పూకాడికి వచ్చిన డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయండి జీవితంలో? అంటే నేను ఇన్ని దినాలు నేను ఫేమస్ అయినా, ఇప్పటివరకు నేను ఫేమస్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. నా ఉప్పల్ బాల్ నుంచి ఇప్పటివరకు యూట్యూబ్లో ఉప్పల్ బాల్ ఇలా చేశాడు, ఉప్పల్ బాల్ వల్ల ఇది జరిగింది ప్రజలకు, ఈ ఉప్పల్ బాల్ వల్ల ఇలా ఇక్కడ ఒక మనిషికి ప్రాబ్లం అయిందని ఒకరిని చెప్పమనండి. మరి నేను కూడా మోసాలు చేయొచ్చు కదా మందిని, మరి ఎందుకు చేయట్లేదు? ఒక మాట ఒకటి అదే అడుగుతున్నా, మీ ఫ్యామిలీ కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతుంది. భారతదేశంలో ఫ్యామిలీ నాకు ఒక్కరికి లేదు, కొంత కోట్ల లక్షల మంది ఫ్యామిలీస్ ఉన్నాయి. గుడిసెలుళ్ళ పండుకున్నోళ్ళు అడుగుతుంటే కూడా చాలామంది ఉన్నారు. మా ఫ్యామిలీ రిచ్ అని కాదు, మా ఫ్యామిలీ పని చేసుకుని బతకగలుగుతాం. ఇప్పుడు అందుకే నేను కూడా పని చేసుకుని రూపాయి వస్తూ బతుకుతున్నాం. అట్లా నాలాంటి వాళ్ళు 100 లక్షల కోట్ల మంది ఉన్నారు. అలాంటప్పుడు తెలిసి కూడా నీ కోట్లు ఉన్నప్పుడు కూడా నువ్వు కోట్లు ఉండి కూడా బెట్టింగ్ అప్ కోట్లు ఇస్తున్నాను ఎలా చేస్తావు చెప్పు? తెలిసే నువ్వు చేస్తే ఎంత బాధ ఉంటుంది? ఒక మనిషి నీ వల్ల చచ్చిపోయాడు కదా, మరి ఏం చెప్పగలుగుతావు దానికి? మరి ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోతేనేమో లేదు, దాడులు చేస్తాడు. ఎలా దాడులు చేస్తావు? ఇప్పుడు ఒక మనిషి దాడి చేస్తే ఇంకో మనిషి చేయలేడా? ఒక మనిషిని ఒక చేసి కొడితే ఇంకో మనిషి ఉల్టా కొట్టలేడా? ఒక మనిషి గుద్దితే ఇంకోటి కూర్చుని ఉంటాడు 2 గదులు వేసుకుని. ఏమనుకున్నా దమ్ము అనుకుంటుంది. ఇప్పుడు మనం ఒకరి గురించి నోడి యూట్యూబ్లో పెట్టామనుకో, ఆ బతుకు బస్టన్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఒక మంచి ఆ దాడిది ఎంతవరకు అవుతుంది? చంపిన ఉప్పల్ బాల్ మీద దాడి చేసి చంపించిన అది ఇంకా పేపర్కి వెళ్ళిపోయి జైలు వేస్తారు. అంత దాడులు చేసేంత సీన్ లేదు.